శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నార్గోని పొలిటీషియన్స్ జేఏసీ అధ్యక్షుడు నాగుల శ్రీవాసు యాదవ్ స్వాగతించారు. 42% బీసీల రిజర్వేషన్లో 3 గ్రూపుల కేటగిరీగా విభజించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కుతాయన్నారు. పొలిటికల్ జస్టిస్ పాటించని ప్రతి రాజకీయ పార్టీని బహిష్కరించాలని కోరారు. ప్రతి పార్టీ పొలిటికల్ జస్టిస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాదు, రేపు రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా 42%ను నిభాయించాలంటే ఖచ్చితంగా మీరు అమలు చేయాల్సిన అవసరం, అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని మేము తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మీరు ఏదైతే సామాజిక న్యాయం ఎజెండాతో రాహుల్ గాంధీ గారితో మీరు మనమంతా పోతున్నామో, రాహుల్ గాంధీ గారు రేపు పొద్దున ప్రధానమంత్రి కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఎజెండాను దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి మీరు తీసుకుపోవాల్సిన బాధ్యత మీపై ఉన్నదని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కొంత న్యాయబద్ధంగా రాబోయే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉందో, ఏదో ఇచ్చినట్టు ఇచ్చి నోటితో చెప్పేసి నొసలతో వెక్కిరించడం మాత్రం చేయకూడదని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా మరొకసారి ఆలోచించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ ద్వారా అంటే ఏమో ఒక హిందుత్వంలోనే పోతే కాదు కదా, హిందుత్వం అంటే కాదు కదా, తిండికి రాదు. ఎందుకంటే ఈ రాష్ట్ర జనాభా 93% ఉన్నాం. ఈ 93% ఉన్నప్పటికీ కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గౌరవించినటువంటి ఈ పార్టీలను ఎందుకు మనం ఇక్కడ తిరగనివ్వాలి? ఎందుకు వాళ్ళు మీటింగ్ పెట్టుకోనివ్వాలి? టీఆర్ఎస్ ఎందుకు మీటింగ్ పెట్టుకోవాలి? టీఆర్ఎస్ బీసీలకే టికెట్లు ఇవ్వలేదు, అదేవిధంగా ముస్లిం సమాజానికే టికెట్ ఇవ్వలేదు, కాంగ్రెస్ బీసీలకు టికెట్లు ఇవ్వలేదు, ముస్లిం సమాజానికే టికెట్లు ఇవ్వలేదు. అటువంటి అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తిరగడానికి వీల్లేదు. మొత్తం ఏంటంటే దాన్ని బహిష్కరిస్తాం, దాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. ఇప్పటి నుంచి ఏంటిది అని అంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చిందో అదే విధంగా బీసీల ఉద్యమం కూడా రాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని సంఘాలను మొత్తం కూడగడుతున్నాం, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం. ఇది ఎవరి గుర్త సొమ్ము కాదు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ బూచి చూపిస్తున్నాడు. ముందు నువ్వు సోషల్ జస్టిస్ గురించి